దేశమంతా అయోధ్యలోని రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురుచూస్తున్న వేళ అయోధ్యలో నరమేధం సృష్టించేందుకు ఉగ్రమూకలు సిద్ధమవుతున్నాయి. అయోధ్య రామ మందిరాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ని చంపేస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని చంపేస్తానని ఎస్ఎఫ్జే చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను బెదిరించారు. దీనికి అసలు కారణం ఖలిస్తానీలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో యూపీ ఏటీఎస్ విభాగం 3 యువకులను అరెస్ట్ చేసింది. అందులో ఓ వ్యక్తి ధర్మవీర్ రాజస్థాన్కు చెందిన సీకర్ నివాసి. వీరందరినీ ప్రస్తుతం ప్రశ్నిస్తున్నామని అధికారులు తెలిపారు. అరెస్టైన 3 అర్ష్ దాలా గ్యాంగ్కు చెందినవారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అర్ష్ దాలాను ఇదివరకే ఉగ్రవాదిగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఖలిస్తాన్ నాయకుడు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తానని ఆడియోను రిలీజ్ చేసి హెచ్చరించాడు. అయోధ్యలో జరగబోయే రామమందిర ప్రారంభోత్సవాన్ని భగ్నం చేస్తామని బెదిరింపులకు గురిచేశాడు. అయోధ్యలో యూపీ పోలీసులు 3 అమాయకులను అరెస్ట్ చేసి వారిని తప్పుడు కేసులో ఇరికిస్తున్నారని ఆడియోలో ఉంది. వారిని పోలీసులు వేధిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో జనవరి 22న అయోధ్యలో జరిగే రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎస్ఎఫ్జే నుంచి ఎవరూ కాపాడలేరు. దీనికి జనవరి 22న ఎస్ఎఫ్జే ప్రతీకారం తీర్చుకోనుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కూడా రాజకీయంగా చంపేస్తారు అని ఎస్ఎఫ్జే చీఫ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇటీవలే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను బెదిరిస్తూ వీడియో విడుదల చేశాడు గురుపత్వంత్ సింగ్. రిపబ్లిక్ డే రోజున భగవంత్ మాన్ను హత్య చేస్తానని బెదిరించాడు. సీఎం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే చోట దాడి జరుగుతుందని హెచ్చరించాడు. ఇందుకోసం తనతో కలవాలని పంజాబ్లోని గ్యాంగ్స్టర్లకు పిలుపునిచ్చాడు. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్కు సైతం హెచ్చరికలు పంపాడు. పంజాబ్లో ఇటీవల అనేక మంది గ్యాంగ్స్టర్లు పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన నేపథ్యంలో డీజీపీకి సైతం హెచ్చరికలు పంపాడు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద ముఠా జైషే మహమ్మద్ కూడా అయోధ్యలో కల్లోలం సృష్టిస్తామని బెదిరింపులకు పాల్పడింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలను ప్రస్తావిస్తూ యూపీలో కల్లోల పరిస్థితులు తప్పవని హెచ్చరించింది. దాంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించాయి. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిఘా వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది జనవరి 26న సందర్భంగా కూడా జైషే ఇలాంటి బెదిరింపులకు పాల్పడింది. ఇన్ని బెదిరింపుల మధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టను కేంద్రం నిర్వహిస్తుండగా 54 దేశాల నుంచి మొత్తం 100 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులకు రామమందిరం ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. మారిషస్, ఆఫ్రికా దేశాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. అదనంగా అతిథి జాబితాలో 506 మంది రాష్ట్ర అతిథులు ఉన్నారు. వీరందరి బాధ్యత కూడా మన ప్రభుత్వ బాధ్యతే. అందుకే కేంద్రం 7 అంచెల భద్రతతో అయోధ్యను ఉంచింది. మొదటి 3 వలయాల్లో ఎస్బీజీ కమాండోలు, ఎన్ఐఏ, ఐపీఎస్ అధికారులు ఉంటారు. సిఆర్పీఎఫ్, ఏటీఎస్, ఐబీ, స్థానిక పోలీసు సిబ్బంది సెక్యూరిటీతో అయోధ్యలో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. 10,000 సీసీటీవీ కెమెరాలతో పాటు సరియూ నదీ తీరంలో ఫ్లోటింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. గగనతలం పహారా కోసం డ్రోన్లు, వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉంటుంది. అటు అయోధ్య భద్రత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా ఉపయోగిస్తున్నారు. 6 కంపెనీల సిఆర్పీఎఫ్, 3 కంపెనీల పిఏఎస్, 9 కంపెనీల ఎస్ఎస్ఎఫ్, ఏటీఎస్, ఎస్టీఎఫ్ యూనిట్తో పాటు 1,500 మంది పోలీస్ అధికారులు విధుల్లో ఉంటారు. 47 మంది అగ్నిమాపక సిబ్బంది, 2 బాంబు డిటెక్షన్ స్క్వాడ్స్ టీమ్స్ కాపు కాస్తాయి. అటు ప్రధాని మోడీ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఉండనున్నాయి. డీఐజీ 3, ఎస్పీలు 17, ఏఎస్పీలు 40, డీఎస్పీలు 82, ఇన్స్పెక్టర్లు 90, కానిస్టేబుళ్లు 1000 మందితో ప్రధాని కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇంత పకడ్బందీగా ఉన్న రక్షణ వలయాన్ని ఛేదించి దాడులు చేయడం ఏ ఉగ్రవాద సంస్థకు అయినా అసాధ్యమే. అంతేకాదు, యూపీ యోగి ఆదిత్యనాథ్ చేతుల్లో ఉంది. ఆయన సీఎంగా వచ్చిన తర్వాత అనేక మంది గ్యాంగ్స్టర్స్ ని నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లోకల్ గ్యాంగ్ లీడర్స్ నుంచి ఉగ్రవాదులకు ఎటువంటి సహాయం అందే అవకాశాలు కూడా లేవు.